హరిహర వీరమల్లు అనే ఒక కల్పిత కథ తీసి, ఆ కల్పిత కథను మళ్ళీ చరిత్రలో జరిగింది అనే విధంగా బిల్డప్ ఇచ్చుకుంటూ, కొందరు ప్రముఖులతోటి కూడా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనే ట్వీట్లు చేయించి, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అని చెప్పి ఈయన హీరోగా నటించినటువంటి వ్యక్తి ఏమో ఇంటర్వ్యూలు చెప్పి, తీరా సినిమా ఏమో పూర్తిగా కల్పిత కథ, సంబంధమే ఉండదు. వీరమల్లు చనిపోయింది 1350s అయితే, చార్మినార్ కట్టింది 1590s అయితే, కుతుబ్ షాలు పాలించింది ఎప్పుడు. చరిత్ర తెలియని వాళ్ళకి ఏదైనా చదువుతారు, తీసిన వాళ్ళకి కానీ తెలిసి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను, అది వేరే విషయం. కానీ అంటే జనాలను ఒక రకమైనటువంటి ఏదో వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య ద్వేషాన్ని ఇంకా పెంచేసి లాభపడదామని చెప్పే కుట్రలు ఇవన్నీ కూడా కల్పితాన్ని మళ్ళీ చారిత్రాత్మక నేపథ్యం అని బాసుగుల. ఎందుకు జనాలను పిచ్చోళం చేయడం? అది పిచ్చోళం చేయడం కాదు, జనాల మధ్య ద్వేషాన్ని నింపడం. దీని మీద సిపిఐ శ్రీనివాసరావు గారు, స్టేట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరోకి లేఖ రాశారు. విషయం చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ, అయ్యా, మీరు హీరోగా నటించి విడుదల చేసిన హరిహర వీరమల్లు చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తూ ఉన్నారు. అపోహలతో కూడిన ఈ ఊహాజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగడానికి దారితీస్తుంది. వాళ్ళ ఏమే అది కదా. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టుకథ అని మీరు ప్రజలకు స్పష్టం చేయాలి అని కోరుతున్నాము. బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫ్యాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూరు వజ్రం లాంటివి వాస్తవాలకు కట్టుకథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి. అలా ప్రజలను పిచ్చోళం చేయాలనే కదా ఇట్లాంటివి తీస్తారు. కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూరు వజ్రం ఆనాడు కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొఘల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్ షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడి నుండి బ్రిటిష్ వారికి అది లభించింది. బ్రిటిష్ వారు దానిని దొంగతనంగా లండన్కు తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగమైపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది. 50 మంది ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడి స్వాతంత్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళిపోయారు. ఈ చారిత్రక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం. ఆయనకు అంతర్థం చేసుకునే కెపాసిటీ ఉందబ్బా సామి. మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోడీ ప్రభుత్వం కోహినూరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూరు వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు. అది మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టుకథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశ సమగ్రతకు, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాం అని చెప్పి శ్రీనివాసరావు, స్టేట్ సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అని చెప్పి లేఖ రాశారు.